తోర్షావాన్ కంటే ఇంకా కిందకు వస్తే మన ఇప్పుడున్న ప్లేస్, ఈ ప్లేస్ పేరు కిర్క్యూ బోర్. ఇలా చివరి దాకా వెళ్దాం. చివరి దాకా వెళ్ళి మీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఆ చివరికి వెళ్ళాక చెప్తాను. ఇలా ఈ రాళ్ళలో చివరి దాకా నడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి ఈరోజు అసలు ఫరో ఐలాండ్స్ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మీకు ఏమని, ఫరో ఐలాండ్స్ మొత్తం 18 మెయిన్ ఐలాండ్స్ ఉంటాయి, చిన్నవి 700 ఐలాండ్స్ ఉంటాయని. ఈ 18 మెయిన్ ఐలాండ్స్ కూడా మొత్తం ఒకప్పుడు వాల్కనోస్ అండి. 50 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ వాల్కనోస్ ఎరప్ట్ అయినాయి అంట. అప్పుడు బయటకు వచ్చిన లావా మొత్తం క్లియర్ అయిపోయి ఇప్పుడు లావా అయితే లేదు ఇక్కడ, బట్ నివసించడానికి అనుకూలంగానే బాగానే ఉంది. మొత్తం ఈ కనిపించే కొండలన్నీ కూడా లావా ఎరప్ట్ అయిన తర్వాత వచ్చిన ఫార్మేషన్స్ అనమాట. బసాల్ట్ ఫార్మేషన్స్ అంటారు. బసాల్ట్ రాక్ ఫార్మేషన్స్ అంటే లావా ఎరప్ట్ అయిన తర్వాత అది అలా ఎన్ని సంవత్సరాల తర్వాత ఎండిపోతుంది కదా, ఆ ఫార్మేషన్స్ అనమాట. ఈ వెనకాల కనిపించి మౌంటైన్స్, మనం మొత్తం ఈ ఫరో ఐలాండ్స్ మొత్తం అంతా కూడా అదే. 50 మిలియన్ సంవత్సరాలు అంటే 5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ లావా ఎరప్ట్ అయింది. 5 కోట్లు అంటే చూడండి భూమి ఎంత ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో భూమి. మీకు వైకింగ్స్ గురించి తెలుసా? వైకింగ్స్ అనేవాళ్ళు, వైకింగ్స్ తెగ నార్వే రీజియన్లో ఉండేవారు. 9వ సెంచరీలో ఏమైంది, ఈ నార్వే నుంచి వాళ్ళు అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఈ ఫరో ఐలాండ్స్ దగ్గరకు వచ్చి కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోవడం మొదలుపెట్టారు. ఎప్పుడు 9వ సెంచరీలో. ఈ వైకింగ్స్ నార్వే నుంచి వచ్చారు కాబట్టి ఈ ఫరో ఐలాండ్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ నార్వే అయిపోయింది, వాళ్ళ సొంతం అయిపోయింది. కానీ 13వ శతాబ్దంలో ఏమైందంటే నార్వే, డెన్మార్క్ అన్ని కలిసి రాయల్ యూనియన్ ఫామ్ చేసుకున్నాయి. దానికి డెన్మార్క్ హెడ్ అనమాట. సో అప్పుడు ఏమైంది, నార్వే కూడా డెన్మార్క్ కిందకు వస్తుంది. ఇంక ఈ ఫరో ఐలాండ్స్ కూడా నార్వే కింద ఉంది కాబట్టి ఇది కూడా డెన్మార్క్ అండర్లోకి వస్తుంది. ఇప్పుడు 13th సెంచరీలో. ఆ తర్వాత ఏమైంది, 13th సెంచరీ నుంచి 18th సెంచరీ వరకు కూడా ఇది డెన్మార్క్ అండర్లో ఉంది. తర్వాత స్వీడన్తో వార్ జరగడం వల్ల ఈ నార్వే అనేది స్వీడన్లోకి వెళ్ళిపోయింది. స్వీడన్లోకి వెళ్ళిపోయిన తర్వాత డెన్మార్క్ ఉంచేసుకుంది ఫరో ఐలాండ్స్ని. సో నార్వేకి ఇంకా ఫరో ఐలాండ్స్కి సంబంధం పోయింది, కానీ ఈ డెన్మార్క్ చేతిలో మాత్రం ఉండిపోయింది. అది పక్కన పెడితే అది ఇప్పుడు 18th సెంచరీలో జరిగింది. ఆ తర్వాత వరల్డ్ వార్ టూ 1940sలో జరిగింది కదా. వరల్డ్ వార్ 2 టైంలో ఎప్పుడైతే ఈ డెన్మార్క్ని జర్మనీ ఆక్రమించేసుకుందో, నాజీల దగ్గర నుంచి దూరంగా పెట్టాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఫరో ఐలాండ్స్ని తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. కానీ ఫరో ఐలాండ్స్ వాళ్ళకి అది నచ్చలేదు. ఎందుకు అత్తమాను ఒకరి కింద ఉండాలి, అయితే డెన్మార్క్ కింద లేదంటే వీళ్ళ కింద అని వాళ్ళు సొంతంగా పరిపాలించుకోవడం మొదలుపెట్టారు. 1946లో ఏమైంది, వరల్డ్ వార్ అప్పటికి అయిపోయింది కాబట్టి వరల్డ్ వార్ 2 నార్వే పిటిషన్ పెట్టుకుంది డెన్మార్క్కి, మాది ఫరో ఐలాండ్స్ మాకు ఇచ్చేయండి అని. కానీ డెన్మార్క్ దానికి ఒప్పుకోకుండా ఏం చేసిందంటే 1948లో ఈ ఫరో ఐలాండ్స్కి సెల్ఫ్ గవర్నెన్స్ చేసుకునే అధికారం, అంటే హోమ్ రూల్కి యాక్సెప్ట్ చేసింది. సో అప్పటి నుంచి 1948 నుంచి ఈ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, అంటే ఫరో ఐలాండ్స్ అంతా కూడా వాళ్ళు సొంతంగా సెల్ఫ్ గవర్నెన్స్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ గవర్నెన్స్ చేసుకోవడానికి అధికారం ఇచ్చినా కూడా ఇది ఒక కంట్రీ కింద అయితే మాత్రం కాదు, అండర్ డెన్మార్క్ కింద వస్తుంది. ఫరో ఐలాండ్స్ వాళ్ళు సెల్ఫ్ గవర్నెన్స్ చేసుకున్నా కూడా వాళ్ళ చేతిలో ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్ కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఈ ఎన్విరాన్మెంట్ గురించి కానీ అవి మాత్రం వీళ్ళ చేతిలో ఉంటాయి. మిలిటరీ గురించి కానీ లేదంటే కరెన్సీ, ఇవన్నీ డెన్మార్క్ చేతిలో ఉంటాయి. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కదా, కరెన్సీ గురించి లేదంటే మిలిటరీ. సో హై లెవెల్ సంబంధించిన ఆప్షన్స్ ఆర్ డెసిషన్స్ అన్నీ డెన్మార్క్ తీసుకోవాలి. ఈ ఎడ్యుకేషన్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ట్యాక్స్లు, ఇవన్నీ ఇంకా ఈ లోకల్ గవర్నమెంట్, అంటే ఇక్కడ సెల్ఫ్ గవర్నెన్స్ చేసే వాళ్ళు చూసుకుంటారనమాట. వీళ్ళకైతే సొంతంగా ఫ్లాగ్ కూడా ఉంది. ఫరో ఐలాండ్స్లో ఉండే వాళ్ళందరికీ డెన్మార్క్ పాస్పోర్ట్ ఉంటుందండి. డానిష్ సిటిజన్స్ అనమాట వీళ్ళంతానే. ఇంక ఇది అంతే, సేమ్ గ్రీన్లాండ్ కూడా అంతే. వీళ్ళందరి దగ్గర డెన్మార్క్ పాస్పోర్ట్లు ఉంటాయి. ఈ ఫరో ఐలాండ్స్లో 2 లాంగ్వేజెస్ మాట్లాడతారు, అంటే ఇంగ్లీష్ కాకుండా డానిష్ ఒకటి, ఫరోయిజ్ లాంగ్వేజ్ ఒకటి. కరెన్సీ వచ్చేసి కూడా డానిష్ క్రోనా కరెన్సీ వాడుతున్నారు. ఒక డానిష్ క్రోనా అంటే మన రూపీస్లో 14 రూపాయలు. ఈ ఫరో ఐలాండ్స్లో బాగా వీళ్ళు ఎక్కువ ఆధారపడేది ఫిషింగ్ మీద. సో చివరిగా ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫరో ఐలాండ్స్ కానీ గ్రీన్లాండ్ కానీ డెన్మార్క్లో భాగమైనా సరే, అంటే డెన్మార్క్ యొక్క టెరిటరీస్ అయినా కూడా ఇవి పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కాదు. మీకు తెలిసిందే కదా, యూరోపియన్ యూనియన్లో డెన్మార్క్ ఉంది, బట్ ఈ 2 లేవు. ఈ ఫరో ఐలాండ్స్ కానీ మీరు గ్రీన్లాండ్ కానీ రావాలంటే సెపరేట్ వీసా తీసుకోవాలి. నేను అలాగే తీసుకున్నాను. ఆ వీసా ప్రాసెస్ గురించి నేను ఈ సిరీస్ ఎండింగ్లో, ఫరో ఐలాండ్ సిరీస్ ఎండింగ్లో వీడియో చేస్తాను. ఎలా రావాలి, వీసా ఎలా అప్లై చేసుకోవాలి, లేదంటే ఐటినరీ ఏంటి, ఏమేమి చూస్తే బాగుంటుంది, ఇవన్నీ లాస్ట్లో చెప్తాను. అది మిస్ అవ్వకండి మీరు ఎవరైనా వచ్చి ప్లాన్ చేసుకుందాం అనుకుంటే. మీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఒకప్పుడు గ్రీన్లాండ్ మళ్ళీ యూరోప్ ఈ 2 కూడా కలిపి ఉండి అంటండి. ఈ వాల్కనోస్ ఎరప్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ ల్యాండ్ మాసెస్ అనేవి సెపరేట్ అవ్వడం మొదలుపెట్టినాయి అంట. కైండ్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పొచ్చు. సో అప్పుడు నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. గ్రీన్లాండ్ ఏమో అటు వెళ్ళిపోవడం మొదలైంది, యూరోప్ ఏమో ఇటు.
సో ఈ మధ్యలో ఈ ఫరో ఐలాండ్స్, ఈ మనకి ఐస్లాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయినాయి అనమాట. 50 మిలియన్ సంవత్సరాల క్రితం నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఫామ్ అయ్యేటప్పుడు ఫామ్ అయింది ఇది. అప్పుడే ఎరప్ట్ అయినాయి ఇక్కడ కూడా వాల్కనోస్. అమేజింగ్ టు నో, ఈవెన్ మోర్ అమేజింగ్ టు బీ హియర్. సో గ్రేట్ఫుల్. ఈరోజు మరి వెదర్ బాగుండడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా హాయిగా ఉంది మనసుకి. ఒక మంచి చిన్న టౌన్ చూసినా పీస్ఫుల్గా ఉంది. ఐ డోంట్ నో, ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వచ్చామండి. మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఫరో ఐలాండ్స్లో మీరు ఎక్కడైనా సరే కార్ పార్కింగ్ చేస్తే కనుక, చూసారు వెనకాల మనం పార్క్ చేసాం కదా కారు, దాని దగ్గరలో మీరు చూసుకోవాలి, ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా 8 TMR అని రాస్తుంది కదా, అంటే 8 hours వరకు కూడా మనం డబ్బులు కట్టక లేకుండా పార్క్ చేయొచ్చు అనమాట. అలా ప్రతి పార్కింగ్ దగ్గర మీకు ఎంత టైం వరకు పార్క్ చేయొచ్చు అని రాసి ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకొని ఆ టైం దాటకుండా చూసుకోండి. ఈ ఫెర్రీ చూసారా చాలా పెద్ద ఉంది. మనం ఇంతకు ముందు స్వీడన్ నుంచి ఫిన్లాండ్కి ఇలాంటి క్రూజ్లో వెళ్ళాం, అది ఇంకా పెద్ద క్రూజ్. ఇది అంత పెద్దది లేదు. చూసారా ఈ కార్స్ అన్నీ కూడా ఆ ఫెర్రీ లోపల నుంచి వస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ క్రూజ్. మీరు కానీ మనం క్రూజ్ జర్నీ చేసిన వీడియో మిస్ అయ్యి ఉంటే మీకు పైన ఐ కార్డులు ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూసేయండి, తర్వాత కంటిన్యూ చేయండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. 11 అంతస్తుల క్రూజ్ అది. చాలా జనం ఇంకా అలా బాల్కనీ నుంచి చూస్తున్నారు పైన. అంటే ఇది డెస్టినేషన్ కాదు, జస్ట్ ఒక స్టాప్ అంతే మధ్యలో. ఇప్పుడు బయట నుంచి చాలా కార్లు ఉన్నాయని లోపలికి వెళ్ళాలి. చూసారా ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇదిగోండి. ఈ కనిపించి అన్నీ కూడా క్రూజ్ లోపలికి వెళ్ళడానికి వెయిటింగ్ అనమాట. చాలా జనాలు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఎంతమంది జనాలు ఉన్నారో, అంతా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని. సో మనం ఇప్పుడు ఆ పైకి వెళ్దాం, ఆ కొండపైకి. ఇక్కడ చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చూసారా, ఈ ఫెర్రీకి లోపలికి వెళ్ళి కార్లకి పార్కింగ్ లైన్ అన్నమాట. ఇది నెంబరింగ్ ఇచ్చాడు. నెంబర్ 1 ఉన్న వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, నెంబర్ 2 ఉన్న వాళ్ళు తర్వాత వెళ్తున్నారు, అలా నెంబరింగ్ ఉంది. మరి నెంబరింగ్ టికెట్ ప్రియారిటీ బేసిస్ మీద ఉంటుందో లేదంటే హెవీ వెహికల్ మీద ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం చూస్తాను ఎలా నెంబరింగ్ ఉంటుందన్న విషయం, నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇది ఫరో ఐలాండ్స్ ఫ్లాగ్ అనమాట. బాగుంది కదా, వైట్ వైట్. కాకులు చూసారా డిఫరెంట్ రంగులో ఉన్నాయి. ఏమ్మా మీరు ఈ రంగులో ఉన్నారండి? అసలు బెదురుతులేదు, రోడ్డు మధ్యలో ఉన్నాయి. మనం చూస్తున్న అన్ని విలేజ్ల కంటే ఇదే కొంచెం పెద్ద ఉంది. మరి క్యాపిటల్ సిటీ కదా, మాత్రం ఉంటుందిలేండి. చాలా బిల్డింగ్లు ఉన్నాయి. క్రూజ్ పేరు చూసారా, స్మిరిల్ లైన్. Exactly what I'm looking for. చాలా నీట్గా ఉంది గ్రాస్ అంతా. మొత్తం ఊరంతా చూసారా నార్మల్ గా ఉంది, కానీ ఈ చిన్న కొండ మీద, ఊరు మధ్యలో ఉంది కొండ. మళ్ళీని ఈ కొండ మీద మంచిగా గ్రాస్ అంతా నీట్గా ఉంచారు. ఎవరన్నా సముద్రం నుంచి దాడి చేస్తే అక్కడ ఒక చూపు చూసి ఇక్కడ ఒక దెబ్బ వేస్తారు. ఈ పైకి ఎక్కడానికి కొండ చుట్టూ 2 రౌండ్లు తిప్పించాడు మన చేత. 2 రౌండ్లు తిరిగితేనే కానీ ఈ పైకి ఎక్కి దారి కనపడలే. ఇక్కడ మినీ లైట్ హౌస్. మనలాంటి వాళ్ళు ఎక్కడ పైకి ఎక్కేస్తామా అని చూసారా, ఈ మెట్లకి మొత్తం ఇక్కడ ఐరన్ ప్లేట్ కట్టేశాడు. ఈ ఐరన్ ప్లేట్ వల్ల ఎక్కలేం పైకి. ఇంకా మనం 1 2 3 4 అక్కడ చూసారా మనోడు తాడుని రిమూవ్ చేసేస్తున్నాడు. ఇంకా ఈ పడవ మొదలయ్యే సమయం ఆసనమైంది. ఇప్పుడు మనం ఉన్న పార్ట్ వచ్చేసి తోర్షావన్ పోర్ట్ ఏరియా అండి. ఇది ఓల్డెస్ట్ పార్ట్ ఆఫ్ ది టౌన్ అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మనం ముందు మాట్లాడుకున్నట్టుగా మనుషులు ఇలాంటి చిన్న చిన్న ఊర్లో ఉండడం మొదలెట్టింది ఎక్కడ, సముద్రం దగ్గర. సో పోర్ట్తో పాటు కొంతమంది ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అలా 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 వెనకాలంతా కూడా కనిపించేది అంతా కూడా తర్వాత డెవలప్ అయ్యింది. బట్ ప్రస్తుతానికి మనం ఉన్నది మాత్రం
ఓల్డెస్ట్ పార్ట్ ఆఫ్ తోర్షావన్. సో ఈ ఏరియాని అంటే ఈ నైబర్హుడ్, ఈ పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో థింగానెస్ అంటారో. ఈ తాడు ఇంకా విప్పలేదు, ఇది విప్పేసి మొత్తం లోపలికి తీసేసుకుంటుంది తాళ్ళని, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు లూజ్ అయ్యింది చూసారా, లాగేసారు, అయిపోయింది అది. అమ్మో ఎంత పెద్దది, ఇక్కడ కూర్చుని కదలడం చూస్తుంటే భూమి 2 ముక్కలుగా కనబడుతుంది, అంత దారుణంగా ఉంది. మనం ముందు చూడండి ఒక పెద్ద భూభాగం అలా స్ప్లిట్ అయిపోతే ఎలా కనబడుతుంది, అలా ఉంది. అమ్మ బాబోయ్, ఫస్ట్ టైం అండి అలా ఎక్స్పీరియన్స్ చేయడం. అది కొట్టు, గట్టి కొట్టు, హార్న్ గట్టి కొట్టు. ఇక్కడ కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. మీకు సైజ్ కంపారిజన్ కోసం అటు ఇటు ఉన్న ఇల్లులు చూడండి ఎంత చిన్న చిన్నవి ఉన్నాయో క్రూజ్ ముందు. వావ్, అమేజింగ్ అంతే. ఫరో ఐలాండ్స్ యొక్క రాజధాని, అలాగే అన్నిటికంటే పెద్ద సిటీ ఇదే తోర్షావన్. ఇది ప్రపంచంలోనే ఉన్న అన్ని క్యాపిటల్ సిటీస్లో కంట వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ క్యాపిటల్ సిటీ. కానీ ఫరో ఐలాండ్స్లో మాత్రం చాలా పెద్దదే. మనం ఫరో ఐలాండ్స్లో పాపులేషన్ చూసుకుంటే 54,000. ఆ 54,000లోని ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్, సగం మంది ఈ క్యాపిటల్ సిటీ తోర్షావన్లో ఉంటున్నారు. మీరు చూస్తే ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని సిటీస్ కంటే కూడా ఫరో ఐలాండ్స్లో చాలా ఇల్లు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్దగా కూడా కనబడుతుంది. క్రూజ్ అంత మంచిగా వెళ్తుంటే వీడియో తీయకుండా ఉండలేకపోయానండి. డ్రోన్ పంపించిన క్రూజ్ దాకా, కాకపోతే ముందు పంపిద్దామా వద్దని కొంచెం ఆలోచించి భయపడ్డాను, అందుకే లేట్ అయింది. ఈ లోపు క్రూజ్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. కానీ బాగానే తీయడానికి ప్రయత్నించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ కొట్టండి. ఇంకోటి, ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయొచ్చు కదా, చాలా కష్టపడి తీస్తున్నాను వీడియోలు. కొంచెం నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఏం బాగోలేదో కింద కమెంట్లో చెప్పండి. సో నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అది మనోడు అక్కడ చేపలు పడుతున్నాడు ఒక అతను, అసలు వెళ్ళి మాట్లాడతాడేమో చూద్దాం, ఏమంటాడు అసలు, ఎలా పడతాయి చేపలు ఏంటని తెలుసుకుందాం. కెన్ ఐ రికార్డ్ if it is okay for you? Oh, if you want, Yeah, I just want to make it like a memory. So generally do you do like this every day? I'm on holiday here, so Holiday, okay. Yeah. Where are you from? From France. From France, okay. You're on holiday too? Yeah. So you rented this or you bought from? No, it's mine. Okay, amazing. But not today. But usually I catch fishes quite quickly, so I take 3 or 4. I release them every time. Okay. So you're from which part of France? South. I was in Marseille. I live in Marseille. Oh, you live in Marseille, okay. Okay, I was in Marseille and Nice and Monaco. Yeah. The region I covered, yeah, it was really beautiful. French River, yeah. I came last year to watch Olympics in Marseille. Oh. Sailing? No. Football, Spain. Oh. పడింది. Oh, 2. Nice. Beautiful. Small cods. Okay, ఒక్కసారిగా 2 బండి. This one back. Oh, this one. Messy. I'm afraid this one is not going to survive. Oh. But which is dead.
Uh, I think it's alive. yeah, seems okay. Yeah, nice. This was my first time seeing fishing. Yeah, I have never seen before. but in Germany, I think you can fish. No, I think we need to have a license for that. Yeah. Usually for freshwater fishing, you need a license, but for in the sea, Okay. you don't need a license. Okay. So what is your name? Eve. Good to know you. Yeah, no problem. So thank you so much. Welcome. Nice evening. యా యూట్యూబ్ బాయ్. మామూలుగా కార్ ఎక్కేసి వెళ్ళిపోవాలండి ఇంటికి, కానీ ఇలా కార్ పార్కింగ్ దగ్గర ఉన్నప్పుడు వెనకాల కనపడుతుంది కదా మీకు, అక్కడ దూరంగా కనిపించాడు అతను. ఇప్పుడు వెళ్ళిపోయాడండి, లేడు. అసలు దగ్గరికి వెళ్దాం, అసలు ఫిషింగ్ ఎప్పుడు చూడలేదు కదా, చూద్దామని అడిగితే సరే రికార్డ్ చేసుకో అంటే చేసుకోమన్నాడు. ఇప్పుడు దాకా పెద్ద క్రూజ్ షిప్ వెళ్ళింది కదా, దాని ముందు పండి అంట. నువ్వు ఇక్కడ ఫిషింగ్ చేస్తావు, ఇక్కడ ఉంటావంటే లేదు నేను ఫ్రాన్స్లో ఉంటాను, సరదాగా ఫిషింగ్ హాబీ, జస్ట్ ఇక్కడ చేపలు పట్టి మళ్ళీ వదిలేస్తున్నాను నీటిలోకి సరదాగా. అతనిదేనంట ఫిషింగ్ రాడ్, అతనిదే తెచ్చుకున్నాడంట. ట్రై చేసాం, క్రూజ్ షిప్ వెళ్ళిపోయినప్పటి నుంచి దొరకట్లేదు, కష్టమైపోతుంది అన్నాడు. సో సరే కొంచెంసేపు వెయిట్ చేద్దామని చేసాం. ఒక్కసారిగా దెబ్బకు 2 పండి, అప్పుడు దాకా ఒకటి కూడా పడతలేదు అన్నాడు. మనం వెళ్ళిన మంచి సమయంలో శుభ సూచకంలో 2 పండి అదరగొట్టాడు. ఒక చేప చచ్చిపోద్ది అనుకున్నాం ఆల్మోస్ట్, అది లోపలికి గుచ్చిపోయింది అది, కానీ దాన్ని కట్ చేసి నైఫ్తో వదిలేసాడు, వెళ్ళిపోయింది లోపలికి. బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. ఫ్రాన్స్ నుంచి అంట, సౌత్ ఆఫ్ ఫ్రాన్స్. అక్కడ కూడా వెళ్ళాను నేను, మార్సియాలో ఒలింపిక్స్ మ్యాచ్ చూశాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను త్వరలోనే. ఇదేనండి మన రూము, జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. 2 బెడ్లో ఒక టీవీ బాగానే ఉంది. చిన్న బాల్కనీ ఉందండి, బాల్కనీ బాగుంది. కార్ ఇక్కడ పార్క్ చేసి ఇలా ఎంటర్ అయ్యాం లోపలికి, అంతే. రూమ్, బాత్రూము బయట, ఎందుకంటే ఇది రూమ్ 2, అలా రూమ్ 1, రూమ్ 3 అలా 3-4 ఉన్నాయి, అందరికీ సేమ్ బాత్రూమ్ అనమాట. 21,000 పడింది. 2 days ఉంటున్నాం ఫర్ ఐలాండ్స్లో. ఇదే మన లాస్ట్ స్టే. 2 days ఉండి తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. సో 21,000 అంటే మనిషికి 10,500 పడినట్టు. ఇదే మన స్టే, రబార్ బుహుసిడ్. ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం బయటికి. చూసారు కదా, పార్కింగ్ గురించి చెప్పానా మీకు. ఇక్కడ 2 hours ఫ్రీ పార్కింగ్, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 దాకా ఎప్పుడైనా పార్క్ చేసుకోవచ్చు. 6 తర్వాత చేయకూడదు మళ్ళీ. అలాగే తోర్షావన్ రోడ్డు మధ్యలో నడుస్తున్నాం. బాగుంది, మంచి గ్రీనిష్గా ఉంది ఈ ప్లేస్ అంతా. సో మన ఇంటి దగ్గరలో ఉందండి థాయ్ స్టైల్ టేక్అవే, దీనికి వచ్చాం. మళ్ళీ క్యూ కూడా ఉంది ఇక్కడ, బాగా ఫేమస్ అనుకుంటాను. ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయండి, ఈ 2 చెప్పాం. ఫ్రైడ్ నూడిల్స్ విత్ చికెన్, క్యాషో చికెన్, దీంతోపాటు రైస్ కూడా ఇస్తారంట. ఇది 115, ఇది 120. 10 kroner. బ్రో ఇట్స్ వెరీ స్మాల్ బ్రో, వెరీ స్మాల్. 130-140 రూపీస్ అండి ఇది అప్రాక్సిమేట్గా. థాయ్ ఫుడ్ నూడిల్స్, ఈ తెల్లపెట్టలో ఉందేమో ఫ్రైడ్ నూడిల్స్ విత్ చికెన్, ఈ పైన ఏమో క్యాష్యూ కర్రీ విత్ రైస్ అనమాట, చికెన్ క్యాష్యూ విత్ రైస్. రూమ్కి వెళ్ళి తిందాం. నూడిల్స్. ఇప్పుడే డిన్నర్ పూర్తయిపోయింది. ఈరోజు ఇక్కడతో అలా ముగిసిందండి. మొత్తం బాగా తిన్నాం, తిరిగాం, అన్నీ ప్రశాంతంగా ఊరు చూసుకున్నాం, హిస్టరీ గురించి తెలుసుకున్నాం, చేపలు పట్టే వాళ్ళని చూసాం. సో అలా ముగిసింది. ఇక్కడతో సెలవు ఈ రోజుకి. మళ్ళీ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్టోరీస్ ఆఫ్ అఖిల్.